హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఆలు కుర్మా అండ్ చపాతీ. ఆలు కుర్మా రైస్, చపాతీ, రోటీ అండ్ బిర్యానీ వీటిలోకి ఏటికైనా సూపర్గా సెట్ అయ్యే కాంబినేషను. అన్నిటిలోకి ఈ రకంగా చేసుకుంటే దేనికైనా సూపర్ మ్యాచింగ్ అవుద్ది. అలాగే చపాతీల్ని చాలా స్మూత్గా ఎన్ని గంటలైనా అదే మెత్తదనం. ఒకవేళ ఏ బాక్స్లోకైనా లంచ్ బాక్స్లోకి వేసినా కూడా చాలా మెత్తగా తినే వరకు ఉండేలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని అయితే చూసేయండి. దీనికోసం ముందుగా ఒక పాన్ పెట్టుకోవాలి స్టవ్ పైన. ఇది వేడెక్కిన తర్వాత సరిపడగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. దీనిలోకి 3 లవంగాలు, 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకులు 2 వీటిని వేసుకుని లైట్గా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగిన 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరిగాలి. చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పొడవుగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాను కూడా వేసుకోవాలి. టమాటా అనేది ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక టమాటానే యాడ్ చేశాను. ఇంకొక టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ని బట్టి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. వీటిని అయితే హెవీగా అయితే వేగించే అవసరం లేదు. వీటిని మీడియంగా వేగనివ్వాలి. జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు మాత్రమే వేగనివ్వాలి, బాగా అయితే వేగకూడదు. ఇలా వేగిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారేసరికి మనం ఆలూని రెడీ చేసుకుందాం. ఆలూని ఉడకబెట్టుకుని చక్కగా పైన పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది రైస్లోకి చేసుకుంటే ఇప్పుడు నేను ఇందులో చూపిస్తున్నట్లు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదే పరోటాలోకి, చపాతీల్లోకి అయితే దీన్ని ఇంకొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. నేను రెండిట్లకి యూజ్ అయ్యేలాగా పెద్దగా తీసుకున్నాను. చల్లారింది కదా, దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇది పూర్తిగా చల్లారాలి. గ్రైండ్ చేసే ముందు వేడిగా గ్రైండ్ చేస్తే మిక్సీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మాత్రం జాగ్రత్తగా చేయండి. ఈ విధంగా అన్నీ తీసుకున్నా కొద్దిగా కాజుని యాడ్ చేసుకుని అలాగే ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. బిర్యానీ ఆకుని అలాగే ఉంచేయాలి, మనం గ్రైండ్ చేయకుండా. ఇప్పుడు అదే బౌల్లోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ ఆనియన్ టమాటా పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకుని మరి కొంచెం వేగనిచ్చుకోవాలి. వీటిని వేయించుతూ ఇందులోకి మనం పచ్చిమిర్చీలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 3-4 పచ్చిమిర్చీల దాకా కలుపుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేగనివ్వాలి. ఇందులో ఒక 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకుంటూ ఉండాలి. కారాన్ని 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకుని బాగా కలిసాక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి బంగాళాదుంప ముక్కల్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. గ్రేవీ అంతా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇవన్నీ కలిపి గ్రేవీ అయితే చాలా చిక్కగా చాలా బాగుంటుంది. మనం నార్మల్గా చేసే కర్రీల కంటే కూడా చాలా టేస్ట్ వస్తుంది, కొత్తగా ఉంటుంది. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే పట్టదు, ఆలు ఆల్రెడీ ఉడికి ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే మనకు సరిపోతాయి. ఇలా కుక్ చేసుకునేటప్పుడు మధ్యలో ఒకసారి ప్లేట్ తీసుకుని కదుపుకోవాలి, లేదంటే మనకి అడుగున మాడే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి బాగా కలుపుకొని అంతా బాగా వచ్చిందా లేదా, దగ్గరికి వచ్చిందో లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా 10 మినిట్స్ పట్టిందంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని పక్కకు పెట్టేసుకుని ఉంచుకుందాం. నెక్స్ట్ చపాతీకి పిండి కలుపుకుని దాన్ని కూడా రెడీ చేసేసుకుందాం. ఒక బౌల్లోకి 2 కప్స్ వరకు చపాతీ పిండి అంటే గోధుమ పిండిని తీసుకుందాం. 2 కప్పుల గోధుమ పిండి. ఈ పిండితో మనకి ఒక 10 చపాతీల వరకు అయితే రెడీ చేసుకోవచ్చు. దీంట్లోకి 1 స్పూన్ గోధుమ రవ్వ, వైట్ గోధుమ రవ్వ, 1/2 స్పూన్ సాల్ట్, ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇది కలిసిన తర్వాత
వెంటనే మనకి టైం లేకుండా అప్పటికప్పుడు చపాతీలు చేసేసుకోవాలనుకుంటే గోరువెచ్చని పాలని అరకప్పు లేదా పావు కప్పు మనకు అందుబాటులో ఉన్నదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. లేదనుకుంటే దీని ప్లేస్ గోరువెచ్చని వాటర్నైనా యాడ్ చేయొచ్చు. కానీ మనకు ఆ టయానికి పాలు ఉంటే టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. అవి లేకపోతే మనం ఒక అరగంట నానబెట్టుకునే ఉద్దేశం ఉంటే వీటినే నార్మల్ వాటర్తో కూడా కలుపుకోవచ్చు. నాకు పాలు అరకప్పు, పావు కప్పు వాటర్ కలిపాను 2 కప్పుల పిండికి. ఈ విధంగా కరెక్ట్ స్ట్రక్చర్లో అయితే పిండికి సరిపోయింది. అలాగా దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ని అప్లై చేసుకుని మరొక 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు చాలు రెస్ట్లో పెట్టుకోవాలి. 5 నిమిషాల్లో మనకి పిండి అయితే చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఈ విధంగా వచ్చిన పిండిని ఒక 5 నిమిషాలు రెస్ట్లో ఉంచుకుని మనం చపాతీని అయితే రెడీ చేసేసుకోవచ్చు. చూసారుగా ఎంత స్మూత్గా ఉందో. వీటిని చిన్న చిన్న పిండి ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి ఎప్పుడైనా చపాతీ రౌండ్ రావాలంటే మనం ముద్ద చేసుకునేటప్పుడే దాన్ని రౌండ్గా చేసుకోవాలి. అలాగే చపాతీని ఒత్తేటప్పుడు కూడా అన్ని వైపులకి ఈవెన్గా చేసుకుంటూ తిప్పుతూ చేస్తే మనకి కరెక్ట్గా రౌండ్గా వస్తుంది. చాలా నీట్గా అనిపిస్తుంది చూడడానికి కూడా. మన ఉండని కూడా చాలా సాఫ్ట్గా 2-3 సార్లు బాగా తిప్పి చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవడం వల్ల అది రౌండ్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా ఈ విధంగా చేత్తో ప్రెస్ చేసుకున్నప్పుడే రౌండ్ వచ్చేస్తుంది సగం. అప్పుడు మనం ఇలా చేసేటప్పుడు కూడా ఒకవైపుకి ఒకసారి అనేకుండా అన్ని వైపులకి సమానంగా అనుకుంటూ చపాతీని అయితే ఒత్తుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే చూడడానికి చపాతీ చాలా నీట్గా వస్తుంది. అలాగే ఎక్కువ పల్చగా చేయకూడదు. చపాతీని ఎప్పుడు గట్టిగా వచ్చేస్తుంది. దలసరిగా చేసినా కూడా బాగోవు. ఇప్పుడైతే చపాతీ రెడీ చేసుకున్నాక స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలి. ఫస్ట్ చపాతీకి హై ఫ్లేమ్లోనే ఉండాలి పాను. అలాగే దానిపైన ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ దానికి ఆయిల్ అప్లై చేసుకుంటే చపాతీలన్నీ బాగా వస్తాయి. ఇప్పుడు బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే చపాతీని దానిపై పెట్టుకుని ఈ విధంగా ఒకవైపు వేసినట్లు ఉంచకుండా అన్ని వైపులకి ఈవెన్గా మంట తగిలే విధంగా మనకి తిప్పుకుంటూ ఉండాలి. ఒకసారి ఆయిల్ కూడా చుట్టూరు అప్లై చేసి పైన కూడా అప్లై చేస్తే మనకి బాగా పొంగిద్ది. అలాగే వేరే వైపు కూడా టర్న్ చేసుకుని ఒకవైపే ఎక్కువసేపు ఉంచకుండా 2-3 సెకండ్స్కి ఒకసారి అలాగే 2-3 సార్లు చేంజ్ చేసుకుంటూ ఉంటే బాగా పొంగి చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఫస్ట్ చపాతీ అయితే రెడీ అయిపోయింది. రెండో చపాతీకి ఆయిల్ కూడా యాడ్ చేయక్కర్లేదు. చపాతీ మాత్రం బాగా పొంగుతూ వస్తుంది. దీన్ని వేసిన తర్వాత అలాగే ఉంచేయకుండా చేత్తోనైనా లేకపోతే అట్లకర్రతో అయినా అటువైపు ఇటువైపు బాగా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే చపాతీ కూడా చాలా స్మూత్గా వస్తుంది. అతుక్కోకుండా పెనానికి బాగా వస్తుంది. ఎంత స్మూత్గా వచ్చిందో చూసారుగా. ఆలు కుర్మా అండ్ మెత్తటి చపాతీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసుకున్న చపాతీ ఒకవేళ మార్నింగ్ చేసింది ఈవినింగ్ తిన్నా కూడా అంతే స్మూత్గా అయితే ఉంటుంది. చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో తెలిసిపోతుంది కదా. మీరు కూడా ఈ చపాతీ అండ్ ఆలు కుర్మా రెసిపీ నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.